ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు కలిసి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూటమికి ఒక బిగ్ సవాల్ అయితే విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ఆయన చేస్తున్న ప్రచారం కానీ, ఒక పక్క జడ్పీటీసీ ఎన్నికలు, పులివెందులో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగాయి అనేది లేదు. మొదటిసారి పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయని తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించండి దమ్ముంటే అంటూ ఒక సవాల్ విసిరారు. వాస్తవానికి అలా జరిగిన సందర్భాలు ఉంటాయా? ఉండవు. ఓకే, అక్కడ అప్రజాస్వామికంగా జరిగినాయా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయా అనేది ఇంకా ప్రజలే తెలుస్తారు రేపు పొద్దున్న నిజంగా అప్రజాస్వామ్యంగా జరిగితే. అయితే అక్కడ చాలా ఆధారాలు చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా విమర్శలు చేశారు, పోలీస్ అధికారులు కూడా తప్పు పెట్టారు. వాస్తవానికి ఇదంతా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా